మనం ఎప్పుడైనా పాటు చేసుకున్నప్పుడు వేసుకునేది ఓకే. పచ్చి చేరల్లో కానీ తోటలో కానీ ఈసారి దుక్కు మీద చల్లుతున్నాం. ఓకే. అధిక దిగుబడి మంచిగా వస్తుందని రిజల్ట్ కూడా మంచిగా ఉంది. ఓకే. నలుపుదనం అనేది మంచిగా వస్తుంది, మొక్క ఎదుగుదల మంచిగా ఉంటుంది. నమస్కారం అండి, నేను లింగమూర్తి. ఈ రోజు మనం తాలూకల గ్రామము మరిపేడ బంగ్లా మండలము మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి లింగమయ్య గారు వచ్చేసి మనకు గత 4 సంవత్సరాలుగా మన మ్యూటెడ్ కంపెనీ ప్రోడక్ట్ అవనశుద్ధి వాడుతున్నారు. ఈ రోజు వచ్చేసి ఈ చివరి దుక్కులో మట్టితో పాటు అవనశుద్ధిని కలుపుకొని చల్లుకుంటున్నారు అనమాట. తాలూకల గ్రామం మరిపేడ మండలం మహబూబాబాద్ జిల్లా. ఎప్పుడైనా నా పేరు లింగన్న. ఓకే. అవనశుద్ధి ఎప్పటి నుంచి వాడుతున్నారు? గత 5 సంవత్సరాల నుంచి వాడుతాను. ఓకే. ఎప్పుడైనా ఈ రోజు ఏం చేస్తున్నారు? ఒట్టి దుక్కులు చల్లుతాను. ఈసారి ప్రతిసారి ఏమో ఎప్పుడైనా పాటుకేసేది. ఓకే. పంట మన పచ్చాల పాడు మనం ఎప్పుడైనా పాటు చేసుకున్నప్పుడు వేసుకునేది పచ్చి చేరల్లో కానీ తోటలో కానీ ఈసారి దుక్కు మీద చల్లుతున్నాం. అధిక దిగుబడి మంచిగా వస్తుందని రిజల్ట్ కూడా మంచిగా ఉంది. ఓకే. నలుపుదనం అనేది మంచిగా వస్తుంది, మొక్క ఎదుగుదల మంచిగా ఉంటుంది. సరే, ఏమేమి తీసుకున్నారు ఇప్పుడు? అవనశుద్ధి ఉసుక కలిపి చల్లుతున్నాం. ఎన్ని ప్యాకెట్లు ఎన్ని ఎకరాలు చల్లుతున్నారు? 3 ఎకరాలకు 2 ప్యాకెట్లు. అవనశుద్ధి ఎప్పటి నుంచి వాడుతున్నారు? గత 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఓకే. బాగా పనిచేస్తుందా? మరి మంచిగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్. ఓకే. ముందుగా అవనశుద్ధిని దుక్కులను వేయడం వల్ల అటు పంటకు మరియు ఇటు భూమికి 2 రకాలుగా ప్రయోజనాలు ఉంటాయన్నమాట. అయితే భూమి పంట కన్నా ముందే సారవంతంగా సిద్ధంగా ఉంటుంది. అయితే పత్తి వేయడానికి పొలం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ రోజు ఇంకా విత్తనాలు పెట్టలేదు, కానీ అవనశుద్ధిని ప్లస్ మట్టిని కలిపి చల్లుకుంటున్నారు అటు సైడ్. అవనశుద్ధిని దుక్కులోనే వాడడం వల్ల అటు పంటకు మరియు ఇటు భూమికి కూడా 2 రకాలుగా ప్రయోజనాలు ఉంటాయన్నమాట. నేలలో జీవశక్తి పెరుగుతుంది. అంటే మన అవనశుద్ధి ఒక ఆర్గానిక్ కావున భూమిలో వేయంగానే కర్బన శాతం పెరిగి ఈ నేలలో నివసించే సూక్ష్మజీవులు మరియు పంటకు ఉపయోగపడే బ్యాక్టీరియా అయితేనేమి, తర్వాత వచ్చేసి మిత్ర పురుగులు, అలాంటి వాటికి ఇది ఒక మంచి అనుకూల వాతావరణం ఏర్పరిచి వాటి కుటుంబ వ్యవస్థను పెంచుతుంది అనమాట. దుక్కులో వేయడం వల్ల పోయిన సంవత్సరంలో మనము వేసిన పంటకు అధిక మోతాదులో నీళ్లు పెట్టడము భూమికి, లేక అధిక వర్షాలు కురవడం వల్ల గట్టిపడి ఉంటుంది. ఆ గట్టితనంలో మనం మొక్కను పెట్టినట్లయితే మొక్కకు కావాల్సిన నీరు మరియు గాలి కూడా అందకపోవచ్చు. అలా ఉంటే మొక్క ఎదుగుదల ఉండదు, మరియు మనం ఆశించిన దిగుబడి కూడా చూడలేమన్నమాట. కానీ అవనశుద్ధి వేసుకుంటే భూమి మెత్తగా గుల్లబారడం వల్ల ఈ పెట్టిన మొక్కకు గాలి మరియు నీరు చేరడానికి అనుకూలం ఉంటుందన్నమాట.